ఇటీవల ఈక్వెస్ట్రియన్‌లో 3 స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్‌ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు? శృతి వోరా. వరల్డ్ రేడియోగ్రఫీ 2024 థీమ్ ఏమిటి? రేడియోగ్రాఫర్స్ సీయింగ్ ది అన్‌సీన్. మిస్ టీన్ యూనివర్స్ 2024 కిరీటాన్ని అందుకున్న తృష్ణ రే ఏ రాష్ట్రానికి చెందినవారు? ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? పర్వతనేని హరీష్. దేశంలో అతిపెద్ద చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కొత్త చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అరవింద్ సింగ్ సాహ్ని. ది ఫాక్స్ న్యూస్ ఛానల్ హోస్ట్గా వ్యవహరిస్తున్న మాజీ సైనిక అధికారి పిట్ హెగెసెత్ ఇటీవల ఏ దేశానికి రక్షణ మంత్రిగా ఎంపికయ్యాడు? అమెరికా దేశానికి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 7వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఇటీవల ఎక్కడ నిర్వహించడం జరిగింది? ఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ప్రపంచంలో ఏకంగా 100 అడుగులకు పైగా ఉన్న పొడవైన పగడాన్ని శాస్త్రవేత్తలు ఎక్కడ గుర్తించారు? నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు. భారత ఆర్థిక వ్యవస్థ 2027 మార్చి వరకు ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎంత శాతం వరకు వృద్ధి సాధిస్తుందని ఎల్ అండ్ పి గ్లోబల్ రేటింగ్ అంచనా వేసింది? 6.5 నుండి 7%. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా తదుపరి ఇంటెలిజెన్స్ చీఫ్ పదవికి ఎవరిని ఎంపిక చేశారు? తులసి గబ్బర్డ్. For next part video, please subscribe this channel.